ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరుగుతూ ఉన్న అతిపెద్ద ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ ఫార్మా కంపెనీలకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వాటితో పాటు వారికి సంబంధించిన ప్యాకేజింగ్ యూనిట్స్, కొత్త టెక్నాలజీస్ రాబోయే కాలంలో ఏ విధంగా క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ను చేపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఒక ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసిన మరి ఫార్మా ఎక్సెల్ కానీ, ఐపీఎంఎంఏ సంబంధించిన వారు కానీ, ఎంఎంఐకి సంబంధించిన వారందరూ కూడా కలిసి ఒక అతిపెద్ద ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. మన హైదరాబాద్ రాష్ట్రంలోనే ఇంత పెద్ద మరి దేశ విదేశాల స్థాయిలో అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము వారికి తెలియజేయటం జరిగింది. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, మీరందరూ కూడా ప్రత్యేకించి సూక్ష్మ మధ్య చిన్న పరిశ్రమలకు సంబంధించిన అనేక మంది ఇక్కడ పెద్దలు వచ్చారు కనుక ఎంఎస్ఎంఈకి సంబంధించి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని వారికి తెలియజేయడం జరిగింది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల సహకారం వారి పరంగా అందిస్తామని వారికి తెలియజేయడం జరిగింది. మరి మొత్తం యావత్ ప్రపంచంలోనే ఫార్మా ఇండస్ట్రీ గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం ఏర్పాటు చేసిన ఒక మంచి ఫార్మా పరిశ్రమల వాతావరణానికి అనుగుణంగా ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తా ఉన్న తరుణంలో మీరందరూ కూడా భాగస్వాములను కావాలని మేము వారికి పిలుపునివ్వటం జరిగింది. ఈరోజు మొత్తం యావత్ ప్రపంచంలోనే దాదాపు 33% నుంచి 35% ప్రపంచ దేశాలకు కావాల్సిన అవసరాలను ఇక్కడి నుంచే మరి తయారు చేయటం, ఈరోజు దాన్ని ఇంకా 50% వరకు కూడా తీసుకెళ్లాలని యోచన, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కేవలం పెద్ద పరిశ్రమలే కాదు, చిన్న పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని సంకల్పంతో పోతా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు 1 ట్రిలియన్ ఎకానమీని చేయాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు ఎంఎస్ఎంఈలను, ఈ ప్రధానంగా ఫార్మాను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేసి ఈ 1 ట్రిలియన్ ఎకానమీకి ఏ విధంగా దోహదపడే విధంగా వారిని ప్రోత్సాహం చేయాలని తప్పకుండా ప్రోత్సాహం చేస్తాం. నిన్న కూడా హైకోర్టులో స్పష్టంగా ప్రభుత్వం తరఫున గ్రీన్ ఫార్మా సిటీకి సంబంధించి ఎక్కడైతే కాలుష్యం లేకుండా, కాలుష్యం లేని మరి ఫార్మా పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఈ ఆలోచనతో ముందుకెళ్తాం.